టు A9 టీవీ. కడప జిల్లా వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్ద జాతర నెలకొంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నగరంలోని 28వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచడం హర్షణీయమన్నారు. పెన్షన్లను పంపిణీ చేయడానికి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్తుంటే సంతోషంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయన్నారు. ఎంతో మంది నిరుపేదలు కడుపు నిండా తినబోతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసి త్వరలోనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కడిగా అమలు చేస్తూ సంక్షేమ పథకాల సారథిగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బి అబ్దుల్లా, సుబ్బరాయుడు, కమల్ బాషా, అల్లా బఖాష్, జిమ్ బాషా మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప సిటీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పోయిన నెల చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఈ 3 నెలల కూడా కట్టి 3,000 ఈ 4,000 7,000 ఇస్తామని పోయిన నెల 7,000 డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు 96% పోయిన నెల పూర్తిగా అయింది. ఆ 4% అది ఊర్లో లేని వాళ్ళు ఈ నెలలో అందరికీ 100% ఈరోజు సాయంత్రం వరకు 100% 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయిపోతుంది కూడా జీవన వల్ల. ఇప్పటికే 60-65% ఇప్పటికే అయిపోయింది. 5.5 గంటల నుంచి స్టార్ట్ చేశాము. ఇంకోటి ఏం శుభవార్త అంటే ఆగస్ట్ 15 నుంచి కడపలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. బీదా సాదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ 5 రూపాయలు భోజనానికి తిని వాళ్ళు కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారు ఆ హామీలు పూర్తి చేసుకొని వస్తున్నాము. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం అనేది మన ఆగస్ట్ 15 నుంచి అది కూడా మేము పూర్తి చేస్తాము. దాని తర్వాత ఫ్రీ బస్సు ఆడోళ్ళకి అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు బీదోళ్ళకి సంక్షేమ పథకాలు ఏ చెప్పారు అవన్నీ ఒకటిగా ఆయన చేసుకొని వస్తున్నారు. ఇప్పటికే 2 నెలలు అయింది. 2 నెలల్లోనే ఒక 3-4 సంక్షేమ పథకాలు అమలుకు వచ్చినాయి. అవి తొందరలోనే అవి కూడా అమలుకు వస్తాయని మేము కోరుకుంటున్నాం.